హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకి గుడ్ న్యూస్, అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిన మంత్రి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వాలంటీర్లకు అసెంబ్లీలో ఏం క్లారిటీ ఇచ్చారు, వాలంటీర్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు సర్కారు కొనసాగిస్తుందా, పక్కన పెడుతుందా అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, జగన్ కంటే ఎక్కువ గౌరవ వేతనం అంటే 10,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఉలుకులేదు పలుకులేదు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమంగా నెరవేర్చుకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటరీ వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వాలంటరీ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయ స్వామి ఆన్సర్ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపైన కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక మంత్రి వీరాంజనేయ స్వామి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో ఉన్న వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల మొత్తాన్ని కూడా కొనసాగిస్తామని, అలాగే వారికి ఇచ్చే జీతాలపై ప్రస్తుతానికి కసరత్తు మొదలుపెట్టామని, వారందరూ కూడా త్వరలోనే విధుల్లోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీ సాక్షిగా ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.